డ్రగ్స్ మాఫియా రూట్ మార్చింది. పట్టుబడితే దొరికిపోతా ఉన్న భయంతో టెక్నాలజీని వాడుకుంటూ సరికొత్త దందాకు తెరలేపింది. బెంగళూరు కేంద్రంగా సాగుతున్న ఈ హైటెక్ డ్రగ్స్ నెట్వర్క్ ను ఈగల్ ఫోర్స్ ఛేదించింది. 5 రోజుల పాటు జరిపిన అత్యంత రహస్య ఆపరేషన్ లో రాహుల్ అనే కీలక పెడ్లర్ ఇప్పుడు పోలీసులకు చిక్కాడు. ముఖం చూపించడం, చేతికి డ్రగ్స్ ఇవ్వడం, అంతా ఆన్లైన్, అంతా సీక్రెట్. డెడ్ డ్రాప్ పేరుతో సాగుతున్న ఈ డ్రగ్స్ దంతా వెనుక అసలు కథ ఏంటి? హైదరాబాద్, బెంగళూరు నగరాలను వణికిస్తున్న అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టురట్టయింది. నైజీరియా నుంచి ఆపరేట్ అవుతున్న డ్రగ్స్ నెట్వర్క్ ను ఈగల్ ఫోర్స్ బట్టబయలు చేసింది. బీటెక్ చదివి ఈ ముఠాతో చేతులు కలిపిన రాహుల్ అనే కింగ్ పిన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలోనే హైదరాబాద్ లో ఓసారి అరెస్ట్ అయిన ఈ రాహుల్ బెయిల్ పై వచ్చి మళ్లీ రూట్ మార్చాడు. ఇప్పుడు బెంగళూరు కేంద్రంగా డెడ్ డ్రాప్ విధానంలో సాగిస్తున్న చీకటి దందా ఈగల్ ఫోర్స్ ఆపరేషన్ లో బయటపడింది. బెంగళూరు పోలీసుల చేతిలో డిపోర్ట్ అయి నైజీరియాకు వెళ్లిపోయిన మైకేల్ జాన్సన్ అలియాస్ హానర్ అక్కడే కూర్చొని సోషల్ మీడియా ద్వారా ఇక్కడ నెట్వర్క్ నడుపుతున్నాడు. అతడితో చేతులు కలిపిన రాహుల్ రోజుకు ఏకంగా 300 గ్రాముల MDMA డ్రగ్స్ అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు తన సొంత బ్యాంకు ఖాతాలను వాడకుండా స్నేహితుల అకౌంట్ల ద్వారా లక్షలాది రూపాయల లావాదేవీలు సాగించాడు. బెంగళూరు NCBతో కలిసి ఈగల్ ఫోర్స్ జరిపిన మెరుపు దాడిలో రాహుల్ నివాసంలో 24 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నామని, అతడిని అరెస్టు చేశామన్నారు ఈగల్ DSP మధుమోహన్. రాహుల్ ఈ డ్రగ్స్ దందాను పూర్తిగా డెడ్ డ్రాప్ విధానంలోనే నడిపిస్తున్నట్లు గుర్తించారు. బెంగళూరు ఏరియాలో ఒక అవుట్స్కట్స్ అన్నమాట, దుమ్మ సముద్ర అని చెప్పేసి ఆ ఏరియాలో మంచి ఒక పాష్ బిల్డింగ్లో పెంట్ హౌస్లో ఇతను ఉంటున్నాడు. అక్కడ అతను రూమ్మేట్స్ కలిసి ఉంటున్నారు. మన టీం ఎవరైతే వెళ్ళారో ఆ టీం దాదాపు ఒక 4-5 డేస్ అతని మూమెంట్స్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూ అతన్ని ఫాలో కావడం జరిగింది. అతను ఎక్కడ తెచ్చుకుంటాడు డ్రగ్స్, ఎక్కడెక్కడ అతను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు, ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఈ రాహుల్కి అయితే కన్జ్యూమర్స్ డైరెక్ట్ ఉండరు. అతని దగ్గరికి వచ్చేసి మన హైదరాబాద్లో ఉండే చిన్న చిన్న పెడ్లర్స్ అతనికి టచ్లో ఉన్నారు. అసలు ఏంటి ఈ డెడ్ డ్రాప్ విధానం అంటే, కస్టమర్లకు పెడ్లర్లకు మధ్య ఎలాంటి ముఖాముఖి పరిచయాలు ఉండవు. కస్టమర్ నుంచి వాట్సాప్ ద్వారా ఆర్డర్ రాగానే QR కోడ్ పంపి డిజిటల్ పేమెంట్ చేయించుకుంటారు. డబ్బులు అకౌంట్ లో పడగానే రాహుల్ తాను ఉంటున్న నివాసానికి 3 కిలోమీటర్ల పరిధిలోనే ఏదైనా నిర్మానుష్య ప్రాంతంలో డ్రగ్స్ దాచిపెడతాడు. ఆ తర్వాత సీక్రెట్ ప్లేస్ ను ఫోటో తీసి గూగుల్ లొకేషన్ తో సహా కస్టమర్ కు వాట్సాప్ లో పంపుతాడు. కస్టమర్ నేరుగా వెళ్లి ఎవరికి అనుమానం రాకుండా ఆ లొకేషన్ నుంచి డ్రగ్స్ కలెక్ట్ చేసుకుంటాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో రాహుల్ కు 100 మందికి పైగా రెగ్యులర్ కస్టమర్లు ఉన్నట్లు ఈగల్ ఫోర్స్ ప్రాథమికంగా గుర్తించింది. రాహుల్ మొబైల్ ఫోన్ లోనే వాట్సాప్ చాటింగ్, కాల్ డేటా ఆధారంగా హైదరాబాద్ లోనే కన్స్యూమర్ల లిస్టును పోలీసులు రెడీ చేస్తున్నారు. ఇందులో పలువురు VIPలు ఉన్నట్లు సమాచారం. నైజీరియన్ మైకేల్ కింద పనిచేస్తున్న మరో 15 మంది పెడ్లర్ల కోసం ప్రస్తుతం వేట కొనసాగుతుంది. త్వరలోనే హైదరాబాద్ లోని డ్రగ్స్ నెట్వర్క్ మొత్తాన్ని పూర్తిగా సమూలంగా విచ్ఛిన్నం చేస్తామని ఈగల్ DSP మధుమోహన్ స్పష్టం చేశారు.